ఇప్పుడైతే వన్ ప్లస్ 15 అయితే లాంచ్ అయినప్పుడు అయితే ప్రైస్ అయితే చాలా తక్కువ అవుతుండే. ఇప్పుడైతే వీళ్ళు ఎంత పెంచేసిలో చూసుకోవచ్చు. మీరు అయితే స్క్రీన్ పై వేసిన వన్ ప్లస్ 15 కూడా చూసుకోవచ్చు. లాంచ్ అయినప్పుడు ఎంత ఉన్నది, ఇప్పుడు ఎంత ప్రైస్ అయితే పెంచిలో. నథింగ్ ఫోన్ 4A Pro కూడా చూసుకోవచ్చు. 45,000 అయితే వేసిల్లు అరౌండ్. మీకు అయితే ఈ బ్రాండ్స్ అనే కాదు అన్ని బ్రాండ్స్ అయితే ఫోన్స్ రేట్స్ అయితే పెంచుతాను. అందుకే ఈ వీడియోని అయితే నేను ఓల్డ్ ఫోన్స్ అయితే చెప్తా. 20,000 నుంచి 1 lakh మధ్యలో ఓల్డ్ ఫోన్స్ అయితే చెప్తా. 10 అయితే మీకైతే మంచి ఫోన్స్ అయితే ఫస్ట్ 20,000 చూసుకున్నట్టయితే CMF Phone 2 Pro అనేది ఉంటుంది. మీకైతే దీంట్లో డిస్ప్లే 6.67 inches డిస్ప్లే ఇచ్చిల్లు. AMOLED డిస్ప్లే అయితే ఇచ్చిల్లు. 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. MediaTek Dimensity 7300 Pro ప్రాసెసర్ అయితే ఇచ్చిల్లు. 5000 mAh బ్యాటరీ 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది ఈ ఫోన్ అయితే. మీకైతే కెమెరా రీజన్ అయితే ఇట్లా అయితే ఇచ్చిల్లు. బ్యాక్ సైడ్ అయితే 50 MP మెయిన్ కెమెరా, 8 MP అల్ట్రా వైడ్ కెమెరా, 50 MP టెలిఫోటో లెన్స్ అయితే ఇచ్చిల్లు. డే టు డే లైఫ్ లో చాలా స్మూత్ అయితే ఉంటుంది మీకైతే ఫోన్ అయితే యూజ్ అయ్యేటప్పుడు అయితే. బ్యాక్ సైడ్ అయితే మీకు ప్రీమియం డిజైన్ తోటి అయితే వస్తుంది ఈ ఫోన్ అయితే. మొత్తం దీని స్పెసిఫికేషన్స్ అన్ని స్క్రీన్ పైన వేసిన ఒకసారి చెక్ అయితే అండి మీరైతే. ఈ ఫోన్ కూడా మంచి ఫోను. ఇంకా అండర్ 25Kలో చూసుకున్నట్టయితే మీకైతే సామ్సంగ్ గెలాక్సీ M56 ఉన్నది. రియల్మీ P3 Ultra అనేది ఉన్నది. ఫస్ట్ అయితే సామ్సంగ్ గెలాక్సీ M56 గురించి మాట్లాడుకున్నట్టయితే దీంట్లో 6.67 inches FHD ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే అయితే ఇచ్చిల్లు. డిస్ప్లే క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. కార్నింగ్ ఓరల్ ప్రొటెక్షన్ అయితే ఇచ్చిల్లు. ఇంకా 8 MP అల్ట్రా వైడ్ కెమెరా, 50 MP మెయిన్ కెమెరా, 2 MP మైక్రో కెమెరా ఇచ్చిల్లు. ఫ్రంట్ అయితే 12 MP కెమెరా ఇచ్చిల్లు. Exynos ప్రాసెసర్ ఉన్నది. 6+6 అప్డేట్స్ అయితే వస్తాయి ఈ ఫోన్లో మీకైతే. మిగిలిన స్పెక్స్ అన్ని మొత్తం స్క్రీన్ పైన వేసిన ఒకసారి మీరు చెక్ అయితే అండి. నెక్స్ట్ రియల్మీ P3 Ultra గురించి మాట్లాడుకున్నట్టయితే దీంట్లో గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటుంది. MediaTek Dimensity i350 ప్రొసెసర్ ఇచ్చిల్లు. 6000 mAh బ్యాటరీ అయితే ఇచ్చిల్లు. 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి అయితే వస్తుంది ఈ ఫోన్ అయితే. మీకు అయితే డిజైన్ కూడా ప్రీమియం అయితే ఉంటుంది ఈ ఫోన్లో. దీని స్పేస్ కూడా మొత్తం స్క్రీన్ పైన వేసిన ఒకసారి మీరు చెక్ అయితే అండి. ఇంకా అండర్ 30Kలో చూసుకున్నట్టయితే మీకు Motorola S60 Pro అయితే ఉన్నది. దీంట్లో IP రేటింగ్ అయితే ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉన్నది. కర్వ్డ్ డిస్ప్లే అయితే ఇచ్చిల్లు. 6.67 inches 1.5K డిస్ప్లే అయితే ఇచ్చిల్లు. MediaTek Dimensity ప్రాసెసర్ ఇచ్చిల్లు. కెమెరాస్ కూడా మంచి కెమెరాస్ ఇచ్చిల్లు. 6000 mAh బ్యాటరీ అయితే ఇచ్చిల్లు ఈ ఫోన్లో. దీని స్పెక్స్ కూడా మొత్తం స్క్రీన్ పైన వేసిన ఒకసారి మీరు అయితే చెక్ అయితే అండి. ఇంకా 40Kలో చూసుకున్నట్టయితే మీకైతే OnePlus Nord 6 అయితే ఉంటుంది. ఇంకా iQOO Neo 10 అయితే ఉంటుంది. ఇంకా OnePlus 13R ఉంటుంది. నథింగ్ ఫోన్ 3 అయితే ఉంటుంది. నథింగ్ ఫోన్ 3 అయితే ప్రజెంట్ అయితే మీకు చాలా తక్కువ రేట్కి అయితే వస్తుంది. లాంచ్ అయితే 80,000 అయితే. ఇప్పుడైతే మీకు అయితే 42 వాట్లు ఉన్నది ఫోన్ అయితే. మీకు అయితే డిజైన్ అయితే ఇట్లా ఉంటుంది బ్యాక్ సైడ్. OnePlus 13R కూడా ప్రీమియం డిజైన్ అయితే ఉంటుంది. 15R కంటే కొంచెం 13R బెటర్ అనిపించింది నాకైతే. ఇంకా ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా ప్రీమియం అయితే ఉంటుంది మీకైతే. iQOO Neo 10 కూడా మీకు అయితే ప్రీమియం అయితే ఉంటుంది. దీంట్లో Snapdragon 8 Gen 4 ప్రొసెసర్ ఇచ్చిల్లు. నథింగ్లో కూడా మీకు అయితే Snapdragon 8 Gen 4 ప్రొసెసర్ ఇచ్చిల్లు. OnePlusలో Snapdragon 8 Gen 3 ప్రొసెసర్ ఇచ్చిల్లు. స్పెక్స్ అని మొత్తం స్క్రీన్ పైన వేసిన. మిగిలిన ఫోన్స్ కూడా స్క్రీన్ పైన వేసిన స్పెక్స్ అయితే. నథింగ్ ఫోన్ అయితే మీకు అయితే కెమెరా పరంగా నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. కెమెరా అయితే మిమ్మల్ని డిసప్పాయింట్మెంట్ అయితే అయ్యేది. ఇంకా అండర్ 60Kలో చూసుకున్నట్టయితే మీకు అయితే OnePlus 13S అయితే ఉంటుంది. ఇదైతే Snapdragon 8 Elite ప్రొసెసర్ తోటి అయితే వస్తుంది. 6.32 inches డిస్ప్లే ఇచ్చిల్లు. కెమెరాస్ కూడా మంచి కెమెరాస్ ఇచ్చిల్లు. 12GB 512GB బేస్ మోడల్. అరౌండ్ మీకు 6000 mAh బ్యాటరీ అయితే ఇచ్చిల్లు. దీని స్పెక్స్ కూడా అన్ని స్క్రీన్ పైన వేసిన ఒకసారి మీరు చెక్ అయితే అండి. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి Vivo X200T. ఈ ఫోన్ కూడా బెస్ట్ ఫోనే. ఇంకా OnePlus 13R కూడా బెస్ట్ ఫోనే. దీంట్లో 6.82 inches 2K డిస్ప్లే ఇచ్చిల్లు. డిస్ప్లే క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది ఈ ఫోన్లో. బ్యాక్ సైడ్ దీంట్లో 3 50 MP కెమెరాస్ అయితే ఇచ్చిల్లు. కెమెరా ఎక్స్పీరియన్స్ కూడా బాగుంటుంది. Snapdragon 8 Elite ప్రొసెసర్ అయితే ఇచ్చిల్లు. బేస్ మోడల్ అయితే 12GB 512GB 6000 mAh బ్యాటరీ అయితే ఇచ్చిల్లు. దీంట్లో IP69 రేటింగ్ కూడా ఇచ్చిల్లు. డిజైన్ కూడా మీకు అయితే నెక్స్ట్ లెవెల్ ప్రీమియం అయితే ఉంటుంది ఈ ఫోన్ అయితే. దీని మిగిలిన స్పెక్స్ అని మొత్తం స్క్రీన్ పైన వేసిన ఒకసారి మీరు అయితే చెక్ అయితే చేయండి. అండర్ 1 lakh లో చూసుకున్నట్టయితే ఫస్ట్ ఫోన్ వచ్చేసి మీకు అయితే Samsung Galaxy S25 Ultra. ఇప్పుడు కూడా బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఫోన్ అని నేనైతే మీకు అయితే చెప్తా. ఇంకా 7+7 అప్డేట్స్ అయితే వస్తాయి ఈ ఫోన్లో. మీకైతే కెమెరాస్ కూడా మీకైతే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటాయి ఈ ఫోన్లో. అన్ని స్పెక్స్ అయితే స్క్రీన్ పైన వేసిన ఒకసారి ఇవన్నీ ఫోన్స్ అయితే చెక్ అయితే చేసి మీకు నచ్చిన ఫోన్ అయితే తీసుకోండి ఓల్డ్ ఫోన్లలో.